చిరంజీవి గారు అప్పుడేదో జరుగుతుంది అనుకున్నారు, జరగలేదు. కానీ ఆ సామాజిక వర్గ కళ నెరవేరాలంటే ఖచ్చితంగా జనసేనకి ఎంతో కొంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పీక్ టైంలో ఎన్నికల సమయంలో మీలాంటి వారు హరిరామజోగి గారు కుటుంబం అవనివ్వండి, లేకపోతే ముద్రగడ గారి కుటుంబం అవనివ్వండి, ఈ రకంగా ఇంకొక పార్టీలోకి వెళితే పరిస్థితి ఏంటంటే జనసేనని నిర్వీర్యం చేయడానికి ఇదేదో కోవర్ట్ ఆపరేషన్ జరిగిందా అన్నది చాలామంది మాట్లాడుతున్న అంశం. ఓకే అండి, నువ్వు ఈ పార్టీలో ఉంటూ ఎప్పుడైనా ఏ ఏ ఏ క్షణమైనా మేము ఇతర పార్టీలతో ఎప్పుడైనా సన్నిహితంగా ఉంటాం కానీ మాట్లాడటం కానీ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందేమో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఏమండి, కోవర్ట్ ఆపరేషన్ చేయవలసిన అవసరం ఒక జోగయ్య గారికో లేక ముద్రగడ గారికో లేకపోతే చేగుంటి ప్రకాశ్ అన్న వ్యక్తికో అవసరం లేదు సార్. ఎందుకంటే మేము ఎక్కడ పార్టీ ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తాం. కాపు సామాజిక వర్గం నుంచి లేకపోతే 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ఆశాకిరణంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించడం, వారికి ఉన్నటువంటి ఇమేజ్ తోటి ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగల అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ఆ దిశగా ప్రయాణం చేయకుండా, ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేయకుండా, ఆ దిశగా ఆయన పార్టీని బలోపేతం చేసుకోకుండా, ఆయన పూర్తిగా ఈ 10 సంవత్సరాలకు కూడా కనీసం బూత్ కమిటీలు కూడా వేసుకుని వేయించాలనేటువంటి ఏ ప్రయత్నం కూడా చేయకుండా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసిన నాదండ మనోహర్ యొక్క నాయకత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు పూర్తిగా తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదంటారా? ఎందుకంటే అండి, నేను ఎందుకు అంటున్నానంటే రాజ్యాధికారంలో 200 సంవత్సరాలు కనీసం బుద్ధ ధర్మంగా 200 సంవత్సరాలు ఆయన వాటేమని అడిగాం కదా, అది కోవర్ట్ ఆపరేషన్ అంటారా? 200 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇమ్మంటాం, అది మేము వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు 200 సంవత్సరాలు అడుగుతారండి? ఇదే మేము కోవర్ట్ ఆపరేషన్ అంటే? కాపులకి ముఖ్యమంత్రి పదవి ఆశించడం కోవర్ట్ ఆపరేషన్ అంటే? దీన్ని పవన్ కళ్యాణ్ గారిని కాపుని ఉద్దేశించి కాపుల రాజ్యాధికారం చేపట్టాలి, కాపుల యొక్క చిరకాల కోరికైనటువంటి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకోవడం కోవర్ట్ ఆపరేషన్ అండి? ఇదే అర్థం చేసుకునేది. నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాల గురించి చెప్తున్నా. మొన్న ప్రకటించినటువంటి 96 సీట్లు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 96 సీట్లలో 22 మందికి అమ్మవారున్నారు. అంటే ఈ స్టేట్లో 3.5% ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి అమ్మవారికి 22 సీట్లు అలా ఉన్న ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి 96 సీట్లోనూ 22 సీట్లు ఇచ్చారు. అలాగే 22% ఉన్నటువంటి కాపులకి కేవలం 10 సీట్లు దగ్గర 22% ఉన్న కాపు. మరి దీంట్లో ఎంత వేరు? 3.5 ఉన్న అమ్మవారికి 22 సీట్లు, అది కాకుండా రాబోయే రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నటువంటి ఇంకా 55-60 సీట్లు ఇంకా అనౌన్స్ చేయాలి. ఆ సీట్లలో ఇంకా 10 నుంచి 15 సీట్లు కూడా అమ్మవారికి దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారు 30 నుంచి 35 సీట్లు 35 సీట్ల వరకు అమ్మవారికి 175లోనూ 35 సీట్లు అమ్మవారికి ఎలాట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, అమ్మవారికి ఏ రకంగా న్యాయం చేసుకుంటారు అనేది కాపు సోదరులందరూ కూడా గ్రహించాలి. దీంట్లో మా స్వార్థం లేదు. రేపు సీట్లు పెరిగితే కాపులు 10 సీట్లు పెరిగితే అసెంబ్లీలో కాపుల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పేసి అందరికీ కూడా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వలేస్తారు కదా, కనీసం ఎమ్మెల్యే సీట్లు కూడా కాపులు ఇప్పించుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మీ నాయకులు. అంటే సూర్యప్రకాష్ గారు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే